అంటే ఎలా అంటే అన్న ఫాదర్ ఫీల్ అవుతారు, బట్ అమ్మ క్యారెక్టర్ ఎక్కువ ఉంది అన్న. ఫాదర్ ఫీల్ అవుతారు, కాకపోతే అమ్మ ప్రేమ గొప్పదన్న. నాన్న ప్రేమ కంటే అమ్మ ప్రేమ గొప్పది. 9 నెలలు మోస్తుందన్న కడుపులో అన్న. అమ్మ హైలైట్సా మేడం విజయశాంతి మేడంది మంచి సీన్ అన్న. దాంట్లో అమ్మ క్యారెక్టర్ పోషించింది, చాలా బాగా పోషించింది. హైలైట్ సీన్ అయితే విజయశాంతి మేడం చాలా బాగుంది అనిపించింది నాకు. సూపర్ హిట్ అన్న. పోలీస్ గెటప్ లో వచ్చారు, గెటప్ లో వచ్చారు, చాలా చాలా డిఫరెంట్ ఉంది అన్న. గెటప్ అయితే అదిరిపోయింది, మేడం కి సూపర్ సూట్ అయింది, చాలా బాగా చేసింది. చాలా జెన్యున్ గా అనిపిస్తుంది అన్న, నేచురల్ గా బాగా అనిపిస్తుంది అన్న. కళ్యాణ్ రామ్ గారు చేయి కట్ చేసుకోవడం ఓవర్ గా అనిపిస్తుంది అని అంటారు అన్న. అట్టేం లేదన్నా, అది క్యారెక్టర్ అన్న కళ్యాణ్ రామ్ అన్న ఇరుగా తీసినావన్నా ఏకదమ్ ఉందన్న. బరాబర్ గా చెప్తున్నా, నా గుండె మీద పట్టు కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ సూపర్ హిట్ అంటే అన్న. అట్లేం లేదన్నా, ఒకసారి చూడండి అన్న, సినిమా చూస్తే బాగా అనిపిస్తుంది మీకు. నాకైతే బాగా అనిపించింది, నేను చూసిన బరాబర్ చెప్తున్నా, బాగా అనిపించింది అన్న. నేను చూసి నేను రేటింగ్ ఇస్తున్నా, పర్లేదన్న. కమ్బ్యాక్ మేడం, మీరు కమ్బ్యాక్ మేడం, కమ్బ్యాక్. అమ్మ క్యారెక్టర్ అమ్మ అంటే అమ్మ విజయశాంతి అమ్మ. నిజంగా దండ పెట్టాలి అమ్మకు. మళ్ళా సినిమాలో మేడం వస్తున్నారు కదా ఇప్పుడు. అది ఇప్పుడు పవర్ స్టార్ అన్న మన చేయట్లే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఫ్యాన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను. అన్న చేయట్లే ఇప్పుడు. సీఎం డిప్యూటీ సీఎం అన్న ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నా అన్న చేయకపోతే మనం లేము, ఇండస్ట్రీ లేదు అన్న. నా గుడ్డు మీద పట్టు సినిమా ఇటు బాగా అనిపిస్తుంది. తప్పకుండా బాగా అనిపిస్తుంది. మంచి క్యారెక్టర్, మనం చెప్పొద్దనా, మనం చూస్తే తెలిసిపోద్ది అంతే. 2.5 అన్న, అవుట్ ఆఫ్ 5. అంటే నాకు నచ్చిందన్న, నా రేటింగ్ నేను ఇస్తున్నా. ఒకసారి మీరు చూసి రేటింగ్ చెప్పండి. థ్యాంక్ యూ అన్న. భయ్యా ఇప్పుడే అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూస్తున్నా. ఒక్క ముక్కలో చెప్పాలంటే బింబిసారని కొట్టేశాడు. నాకైతే మాత్రం మామూలు లేదు, దెమ్మ తిరిగిపోయింది అసలు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అసలు ఆ ఫైట్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ అయితే భయ్యా గూస్ బంప్స్ వస్తున్నాయి. ఇట్టు కొట్టాడు అసలు బింబిసార్. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ అంటే బింబిసార్ సినిమా, ఇక్కడ నుంచి లేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్. మామూలుగా ఫైట్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఒక మన జనతా గ్యారేజ్ సినిమా ఉంటుంది చూసారా, ఆ సినిమాని మించిపోయింది. కంటెంట్ కొంచెం అటా ఉంది కానీ ఆ సినిమాని మించిపోయింది. ఒక్క సీన్ కూడా అసలు ఏంద్రా ఇది లాగ, అసలు ఏంద్రా సీన్ అన్నట్టు ఏం లేదు భయ్యా. ప్రతి సీన్ కూడా హైలైట్. ఒక ఏరియాని కవర్ చేయడానికి, ఆ ఏరియా మొత్తం అతను అండర్ లో తీసుకుని ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాల్సిన వాడు అసలు నిజంగా సినిమా మాత్రం ఒక్క సీన్ కదా భయ్యా. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, అసలు కెమెరామెన్ గానీ ఒక్కటి కాదు. సినిమా టోటల్ ఓవరాల్ గా బింబిసారం మించిపోయిన సినిమా తీశాడు. అసలు విజయశాంతి ఈ ఏజ్ లో కూడా ఒక ఫైట్లు కానీ అసలు నిజంగా అప్పటి విజయశాంతి ఎలా ఉందో సేమ్ ఇప్పటికి ఎలా ఉంది. ఆ ఫైట్స్ పోలీస్ ఆఫీసర్ అయితే మాత్రం మామూలుగా లేదు. తన కొడుకుని ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా చేయాలనుకుని ఆ ఐపీఎస్ ఆఫీసర్ నుంచి స్టోరీ మళ్ళీ అతను రౌడీ అవడం, అసలు ఏరియాలో అసలు నిజంగా సినిమా సెంటిమెంట్ అయితే మాత్రం మామూలు లేదు. లాస్ట్ క్లైమాక్స్ అయితే తల్లి కొడుకు మధ్యలో సెంటిమెంట్ చూస్తే మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ సీన్ రివీల్ చేయకూడదు కానీ ఆ సినిమా థియేటర్ లో చూడండి, మామూలుగా కాదు, ఎవడు ఎక్స్పెక్ట్ చేయడం ఆ రేంజ్ లో ఉందన్న. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. రేటింగ్ 5 out of 5 అన్న, అసలు మామూలు లేదు. విజయశాంతి చాలా రోజుల తర్వాత వచ్చినా కూడా అసలు మామూలుగా లేదు. సూపర్ అంటే సూపర్. అప్పుడు విజయశాంతి చూసినట్టు అనిపించింది నాకైతే భయ్యా. నేను ఇప్పుడే పోయా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను. సినిమా ఉంది భయ్యా. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒక మనిషిని మారిపోయినా. ఎందుకంటే ఈ సినిమాలో ఒక నీతి ఉంది. ఈ సినిమాలో వాళ్ళ అమ్మ కోసం, విజయశాంతి గారి కోసం కళ్యాణ్ రామన్న తన చెయ్యిని నరుక్కున్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత నేను కూడా మా అమ్మ కోసం పేక నరుక్కుంటా. మా అమ్మ కోసం అవసరం వస్తే నా తల చేసి ఇచ్చేస్తాం మా అమ్మకి. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కడు మారిపోతాడు. ఎవడైనా మనిషిగా బతకాలంటే, మనిషిగా బతికి చచ్చిపోవాలంటే ఈ సినిమా ఒక్కసారి చూడు. ఈ సినిమాలో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఈ సినిమాలో అమ్మ ప్రేమ ఉంది, అమ్మ కమ్మదనం, అమ్మ గొప్పదనం. ఎంత పెద్ద మనిషి అయినా ఒక తల్లి కన్నబిడ్డే. కాబట్టి దయచేసి ఈ సినిమా ఒక్కసారి చూడండి. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు విజయశాంతి మీదే, అంటే విజయశాంతి చుట్టూ స్టోరీ అన్నమాట జరగట. కాబట్టి ఈ సినిమాలో దయచేసి ఒక్కసారి మీరు చూస్తే విజయశాంతి గారి ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా చూడాలి. విజయశాంతి గారు దయచేసి రాజకీయాలు ఆపేసి సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి ఫ్యామిలీ, ఇటు రాములమ్మ గారు అంటే విజయశాంతి గారు, రాములమ్మ, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? ఒక రాములమ్మ, ఒక నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన హీరో, వీళ్ళ కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది భయ్యా. ఒక తల్లి బిడ్డ అంటే అందరూ బయట అంటారు,
అదంతా యాక్టింగ్ అని కాదు. ఈ సినిమాలో రియల్ గా అనమాట విజయశాంతి గారు, కళ్యాణ్ రామ్ గారు నిజంగానే ఒక తల్లి బిడ్డల్లాగా చేశారన్నమాట. చూస్తున్న సేపు నాకైతే నాకు ఏడుపు ఉంది భయ. సినిమా వాళ్ళ అమ్మ కోసం పాప చేయి నరికేసుకున్నాడు భయ. ఏడుబా అమ్మ విజయశాంతి అమ్మ నన్ను ఏడుపు వచ్చేసావు అమ్మ. విజయశాంతి గారు లాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఉండాలి. కళ్యాణ్ రామ్ గారు లాంటి కొడుకు ప్రతి ఒక్క అమ్మకే ఉండాలి. అసిస్టెంట్ డైరెక్టర్ చేసినట్టు లేదు అబద్ధం భయ, ఏం లేదు. సినిమా చాలా బాగుంది, పాటలు బాగున్నాయి, ఫైట్లు ఫైట్లు ఉన్నాయి భయ. ఎన్ని ఫైట్లు పోయా, సినిమా అంతా ఫైట్లు పోయా, ఫైట్లు. విజయశాంతి గారు ఇలాంటి క్యారెక్టర్ చేయాలి. ఇలాంటి క్యారెక్టర్ చేస్తే ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అంతే. ఇంకా ఈ సినిమాకి ఎవరు ఆపలేరు, ఆడనివ్వలేరు, అడ్డుపడలేరు. కాబట్టి ఈ సినిమా రేపటికల్లా 1000 కోట్లు గ్యారంటీ. రేటింగ్ 5కు 5, 10కు 10. అందులో ఒక సెంటిమెంట్ ఉంది, ఒక తల్లి సెంటిమెంట్ ఉంది. ఒక ప్రతి ఒక్క తల్లి అనేది ఒక ప్రేమ. ఓలాలు చెప్పిన లాగుందని చెప్పేటోళ్ళు మస్తు చెప్తారు లాగని. లాగి లేదు, ఏం లేదు. కళ్యాణ్ అన్న ముందే చెప్పిండు. కళ్యాణ్ రామ్ గారు ఏం చెప్పిండు, సక్సెస్ఫుల్ నేను మాట్లాడుతున్నాడు. అది ఇలా రీజన్ ప్రూవ్ చేసుకుంటూ అన్న. ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడలేడు. ఆడియో ఫ్రీ రిలీజ్ రోజు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అన్న. కళ్యాణ్ అన్న కెరియర్ లా ఇది ఒక పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. విజయశాంతి కంబ్యాక్ అని ఎప్పుడైనా కంబ్యాక్ వస్తుందా, మే కంబ్యాక్ అని కాదు. ఇలా సినిమా ఇట్టైనా ఫట్ అయినా ఎప్పుడైనా బ్లాక్ బస్టర్ ఒక మెగాస్టార్ ఎలానో విజయశాంతి కూడా అలానే మన ఇండస్ట్రీలో. తల్లి సెంటిమెంట్, కొడుకు సెంటిమెంట్ అన్న. ముందుగా హ్యాట్సప్. అంటే లాస్ట్ సీన్ ఉంటుందన్న, నిజంగా చెప్తున్నా. ఆ సీన్ ఎందుకు నరుకుంటాడు, తల్లి ప్రాణంలో అపాయంలో ఉంటే కొడుకు ఏం చేస్తాడు, లాస్ట్ కి ఏం చేయలేకపోయింది కాబట్టి చేయనుకుంటాడు. దానికి మించింది ఏం లేదు. ముందుగా చెప్పాలంటే సల్మాన్ ఖాన్ వాళ్ళ తమ్ముడు సోహెల్ ఖాన్ గారు ముందుగా మన తెలుగు ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం చూసిన, మంచిగా చేసిన యాక్టింగ్. ముందుగా హ్యాట్సాప్ సార్. రొటీన్ అన్ని కలిపిన అనుకుంటున్నా, అట్లా ఉండే డిఫరెంట్ సినిమా ఇది. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా మాత్రం చాలా బ్లాక్ బస్టర్. శ్రీకాంత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది అన్న. ఛత్రపతి సినిమాని డబ్బింగ్ చేసినప్పటికీ దీనికి చాలా ఫరక్ ఉంది అన్న. ఛత్రపతికి దీనికి సంబంధం లేదు. ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ.